Subscribe to Color Frames. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో విజయవంతమైన జట్టు ఏదంటే ముంబై ఇండియన్స్ పేరే చెప్తారు. ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ అనగానే గుర్తుకు వచ్చేది రోహిత్ శర్మ పేరే. జట్టును 5 సార్లు ఛాంపియన్ గా నిలబెట్టిన ఘనత రోహిత్ కి దక్కింది. 2013లో ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు అందుకున్న రోహిత్ తొలి సీజన్ లోనే టైటిల్ అందించి తానేంటో నిరూపించుకున్నాడు. 11 సీజన్లలో సారథ్యం వహించి అందులో 5 సార్లు తన జట్టును ఛాంపియన్ గా నిలబెట్టాడు. ముంబై ఇండియన్స్ జట్టు తరపున 163 మ్యాచ్లకు సారథ్యం వహించగా 91 మ్యాచ్ల్లో ముంబై గెలుపొందింది. 68 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 4 మ్యాచ్ల్లో రాలేదు. రోహిత్ సారథ్యంలో ముంబై 2013, 15, 17, 19, 20 సీజన్లలో టైటిల్ విజేతగా నిలిచింది. అసలు ముంబై ఇండియన్స్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరగడానికి ప్రధాన కారణం రోహిత్ శర్మ అని చెప్పాలి. కానీ ఇప్పుడు అదే ఫ్యాన్స్ ముంబై ఇండియన్స్ ను హేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించడంపై ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. 5 సార్లు కప్ అందించిన వీరుడికి మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదే క్రమంలో హార్దిక్ పాండ్యాను కూడా వదలట్లేదు. హార్దిక్ ను కట్టప్పతో పోలుస్తున్నారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా నియమితుడైన తర్వాత హార్దిక్ పాండ్యా తొలిసారి బయట కనిపించాడు. ముంబై ఎయిర్పోర్ట్ లో హార్దిక్ ను చూసిన రోహిత్ శర్మ అభిమానులు ట్రోల్స్ కు పాల్పడ్డారు. ముంబై కా రాజా రోహిత్ శర్మ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ఆ టైంలో పాండ్యా కామ్ గా వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాండ్యాకు ఇంతకంటే ఘోర అవమానం ఇంకోటి ఉండదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఏది ఏమైనప్పటికీ ఇలా చేయడం సరికాదని అంటున్నారు టీమిండియా ఫ్యాన్స్. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.